హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ నేను మీకు సూపర్ ఈజీ అట్ అన్ అమేజింగ్ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ అనండి, లేదా మిగిలిపోయిన అన్నంతో రెసిపీ అనండి, ఏదైనా సరే అద్భుతమైనటువంటి పెప్పర్ రైస్ రెసిపీ చెప్పబోతున్నాను. ఇది తమిళనాడు స్పెషల్ రెసిపీ. తమిళనాడులో దీన్ని మిలగు సాదం అని అంటారు. మిలగు సాదం టెంపుల్స్లో ఇచ్చేది వేరు, లంచ్ బాక్సులకు తయారు చేసుకునేది వేరు. నేను లంచ్ బాక్సుల కోసం తయారు చేసేటువంటి రెసిపీ చెప్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఈ ఒక్క రైస్, కర్డ్ రైస్ పెట్టుకొని వెళ్ళిపోతే ఓపిక లేని రోజున చాలా హ్యాపీగా తృప్తినిచ్చేటువంటి లంచ్ బాక్స్ తయారైపోతుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ. లెట్ స్టార్ట్. ముందుగా కప్పు కడిగినటువంటి బియ్యంలో ఉప్పు, 2 కప్పుల నీరు, కొద్దిగా నూనె ఇవన్నీ వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ హై ఫ్లేమ్ మీద రానిచ్చి స్టీమ్ దానంతట అది పోయేంత వరకు వెయిట్ చేసి చూడండి. ఇలా పొడి పొడిగా ఉడుకుతుంది, బియ్యాన్ని నానబెట్టకుండా వండితే. ఇప్పుడు ఈ అన్నాన్ని చల్లార్చండి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేయండి. నెయ్యి వేడెక్కుతున్నప్పుడే 2 కారం గల ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మిరియాలు చిట్లాలి, మిర్చి నల్లబడాలి. అందాక మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేపుకోండి. మిర్చి నల్లబడ్డం అని అంటే ఫ్లేవర్ అండి, మాడడం కాదు. చిట్లిన మిరియాలు, ఎండుమిర్చి, జీలకర్రని తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు అదే మూకుల్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేయండి, లేదా నూనె వేసుకోవచ్చు. వేడెక్కినటువంటి నేతిలో 10 నుంచి 12 దంచినటువంటి వెల్లుల్లి, 2 రెబ్బల కరివేపాకు వేసి వెల్లుల్లి రంగు మారేంత వరకు వేపుకోవాలి. వెల్లుల్లి వేగుతూ ఉన్నప్పుడే కొద్దిగా ఇంగువ, చిన్న గుప్పెడు జీడిపప్పు కూడా వేసి వేపండి. వెల్లుల్లి వేగేలోగా జీడిపప్పు రంగు మారిపోతాయి, వెల్లుల్లి చక్కగా ఎర్రబడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగితే. ఇలా వెల్లుల్లి రంగు మారిన తర్వాత చిన్న ఉల్లిపాయ చీలికలు వేసి ఉల్లిపాయ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. ఉల్లిపాయ మెత్తబడి రంగు మారడం మొదలవుతుంది. అప్పుడు ఇందులో ఓ పెద్ద టొమాటో చీలికలు వేసి గుజ్జుగా అయ్యేంత వరకు కలుపుతూ మగ్గనివ్వండి. టొమాటోలు మగ్గేలోగా మనం వేపుకొని పక్కన ఉంచుకున్నటువంటి మిరియాలు, ఎండుమిర్చి ఉన్నాయి కదా, వాటిని కచ్చా పచ్చాగా దంచుకోండి. చూడండి, ఇలా ఉండాలి పొడి. చూడండి, మనకి టొమాటోలు కూడా మెత్తబడిపోయి స్కిన్ సెపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఓ 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు ఇవన్నీ వేసి వేపండి. ఆ తర్వాత మనం ఉడికించుకొని పక్కన ఉంచుకున్నటువంటి అన్నం ఉంది కదా, ఆ అన్నం వేసేయండి. అన్నం మీద దంచుకొని పక్కన ఉంచుకున్నటువంటి మిరియాల పొడి వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేసేయండి. ఈ స్టేజ్లో ఒక్కసారి రుచి చూడండి. అవసరం మేరకు ఉప్పు, కారం తగ్గిందనిపిస్తే కొంచెం మిరియాల పొడి వేసి అడ్జస్ట్ చేయండి. దింపబోయే ముందు కాస్త కొత్తిమీర తరుగు చల్లి దింపేసేయండి. ఇది ఇంతేనండి. నచ్చిన వారు హ్యాపీగా ఓ చిన్న చెక్క నిమ్మరసం కూడా పిండుకోవచ్చు, బాగుంటుంది. చల్లారిన తర్వాత దీన్ని లంచ్ బాక్స్గా ప్యాక్ చేసేయండి. మీరు ఇది మిగిలిపోయిన అన్నంతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ వింటర్స్లోనూ వానాకాలంలోనూ భలే హాయిగా అనిపిస్తుంది గొంతులో తింటుంటే. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చని గుర్తుంచుకోండి.